ఐ లవ్ యూ అనే ఒక మాటకి అర్థం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఈ రోజుల్లో ప్రేమ అని అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను, దానికి మీనింగ్ అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అంతేగాని మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏంటి అంటే నువ్వు నన్ను లవ్ చేయి, నువ్వు ఖచ్చితంగా నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే అని చెప్పేసి. ఈ రోజుల్లో ప్రేమ ఎలాగుంది అని అంటే ఒక రొమాన్స్, లేదంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఖచ్చితంగా లవ్ చేయాలి, లేదనుకో నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను చేయట్లేదు కాబట్టి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, భార్యాభర్తలే కావచ్చు లేకపోతే యవనస్తులే కావచ్చు, ఈ రోజుల్లో ఎలా జరుగుతుందంటే వాళ్ళపైన యాసిడ్ వేయడం, లేకపోతే వాళ్ళకి మంచి జరగద్దు అని కోరుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్. కానీ అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని దానికి అర్థం. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా మన ప్రేమని వ్యక్తపరుస్తున్నాము అంటే అది ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాము అంటే యాక్సెప్ట్ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం ఒక సంరక్షణ ఉండాలి. అంటే వాళ్ళ బాధ్యతలు మనం తీసుకోవాలి, వాళ్ళ సుఖదుఖాల్లో ఉండటం, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ నీడ్ తీర్చడం, ఇవి ఆ ప్రేమకు అర్థం. అంతేకాని మిగతావి చేయడం కాదు. ఈ లోకం ప్రేమలో మన అమ్మ ఉన్నారు, మనకి ప్రేమిస్తూ ఉంటారు. సో తను చిన్నప్పటి నుంచి మనం ఏమి వాళ్ళకి ఇవ్వకున్నా కూడా వాళ్ళు మనని ప్రేమిస్తూ ఉంటారు. మన ఫీజెస్ కట్టడం కానీ, సో మనకు ఫుడ్ పెట్టడం, మన ఫాదర్ కూడా అలాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. మన ఫాదర్ ఎప్పుడు మనల్ని ఏం చేస్తారు అని అంటే తండ్రి పాత్ర, అతన్ని సంరక్షిస్తూ ఉంటారు పిల్లల్ని. అంటే ఫీజెస్ కట్టడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ చేయడం, దానికోసము ఆ కన్న బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడి పొద్దంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీస్ చేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అది ప్రేమకు, నిజమైన ప్రేమకు అర్థం. అలాగే భార్యాభర్తలు కూడా, లేదంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంకొకరికి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు అలాంటి కేరింగ్ అవన్నీ మనం తీసుకోగలుగుతాము అంటేనే ఆ వర్డ్ వాడాలి, లేదంటే దానికి అర్థం వేరు. అసలు ఆ వర్డ్ మనం వాడకూడదు, అది మనం చెప్పకూడదు. అలాగే బైబిల్లో కూడా అంతకంటే ఎక్కువగా దేవుడు ప్రేమ ఎలాగుంది అని అంటే దేవుడు మనని నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని దేవుడు వాక్యంలో, వాగ్దానంలో దేవుడు మనకి వాక్యంలో ఇచ్చారు. అంటే మనం శిల్వ మరణం పొందాడు. శిల్వ మరణం అనగా ఆయన జస్ట్ మనం శిల్వ మరణం చెప్పడం కాదు, కానీ ఆయన తలకి ముళ్ళతో ఒక పిన్నిస్ గుచ్చుకుంటేనే మనకి ఎంతో నొప్పిగా ఉంటుంది, ఎంతో గాయం జరుగుతుంది. కానీ ఆయన ఒక ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు మన కోసం. తర్వాత కాళ్ళకి చేతులకి మేకులు పెట్టబడ్డాయి, పక్కలో బల్లెపు పోటు, ఉన్న బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది. ఎంత కొరడాలు అంటే ఒక చేపని వల వేయడం కోసం గాలం ఎలాగుంటుందో అలాగ కొరడాలకి దాని చుట్టూ తాడు మొత్తం ఉంటాయి. సో అది ఒక్క దెబ్బ వేయగానే మాంసము, రక్తము దాంతోపాటు కొరడా వేసి రిటర్న్ తీసుకుంటున్నప్పుడు అలాగ మాంసం ముద్దలు బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి కొరడా దెబ్బలు దేవుడు మన కోసము 39 కొరడా దెబ్బలు దేవుడు ఆయన అంగీకరించాడు. ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు, శిలువ మరణం పొందాడు. ఆ దాహం కూడా, నీళ్ళు కూడా తాగలేదు ఆయన. సో అది శిలువ మరణం. అది ప్రేమకు అర్థం. అంటే మనము ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు మనకి మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళని మనం సంరక్షిస్తూ వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి, కానీ మన ప్రేమని మనం వ్యక్తపరుస్తూ ఉండాలి. మంచిగా ఉండడం, వాళ్ళకి నాకు కావాల్సిన ప్రతి సిచ్యువేషన్స్లో మనం తోడుగా ఉండడం, అది ప్రేమకు ఈ అర్థం యాక్చువల్గా. కానీ ఈ రోజుల్లో అలాగూ లేదండి. ఈ రోజుల్లో కూడా దేవుడి ప్రేమను క్రైస్తవుల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు. సో దేవుడి ప్రేమని మనము వ్యక్తపరుస్తూ ఉండాలి. అది నిజమైన ప్రేమకు అర్థం. అన్నీ వాళ్ళ కొరకు సంరక్షించడం అనేది దేవుడు. అలాగే బైబిల్లో ఎన్నో వాగ్దానాలు రాసి ఉంచారు. బైబిల్లో ఏంటి అంటే నేను నిన్ను విడవను,
నిన్ను ఎడబాయను, నేను నిన్ను పోషిస్తాను, నీకు సదాకాలము తోడుగా ఉంటాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కొన్ని వేల వాగ్దానాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఆ వాగ్దానాలన్నీ దేవుడు మనని ప్రేమించి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పెట్టాడు. అది నిజమైన ప్రేమకు అర్థం. అంతేకాని మనల్ని ప్రేమించి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళు మనని ప్రేమించట్లేదు అని చెప్పేసి వాళ్ళని మనం అసూయపడడం, వాళ్ళకి మనం మనం కోరడం, ఇవన్నీ లవ్ యూకి అర్థం కాదు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దాని వెనక అర్థం ఇంతగా ఉంటుందన్నమాట. వాళ్ళకి కావాల్సిన ప్రతి నీడ్, ఒక తల్లిదండ్రులు ఎలాగో చూసుకుంటున్నారో, ఒక భార్య భర్తలు ఎలాగో సంరక్షించుకుంటున్నారో, అండ్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగుంటున్నారో, ప్రతి దానికి వీటన్నిటికీ అర్థం ప్రేమకి అర్థం అన్నమాట. అంతకి మించిన ప్రేమ మన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. దేవుడు మన కోసం కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీ కోసం నా కోసం దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. అది ప్రేమకు నిజమైన అర్థం అండి. ఆ ప్రేమని మనము ఫీల్ అవుతేనే మనకి తెలుస్తుంది. మనం ఎంత చెడ్డవారం అయినప్పటికీ, మనం ఎంత పాపం చేసిన వారం అసంటిది అయినా కూడా దేవుడు మనని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ప్రేమకి అర్థం. థ్యాంక్ యూ.